తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీ జీవితంలో సగంగా పూర్తి యవ్వనం అంతా పార్టీకి ఇచ్చారు. అటువంటి మీరు బయటకు వస్తే మిమ్మల్ని ద్రోహి అని ఎవరనంటే మీకు బాధ అనిపించదా? బాధ అనిపించదండి. ఎందుకంటే బాధపడడం ఎందుకు? నేను నిన్నటి వరకు ఒకళ్ళని అన్నా కదా ద్రోహి అని చెప్పి. పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని ద్రోహి అని చెప్పి నేను అన్నవాడినే. అయితే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఆనాడు ఉన్నటువంటి మా అవగాహన ప్రకారం ఆ రకంగా మాట్లాడింది వాస్తవమే. ఇవాళ నేను బయటకు వచ్చిన తర్వాత ద్రోహి అని చెప్పి అంటున్నారు. కాబట్టి నేను వాళ్ళకి చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ సరే, ఇంతకుముందు మేము అన్నం అనుకుంటే ఒక్కరొక్కరు వ్యక్తులుగా పోయినటువంటి వాళ్ళు విప్లవోద్యమాన్ని వదిలిపెట్టిపోవడం, మమ్మల్ని అందరినీ వదిలిపెట్టిపోవడం, ప్రజల్ని వదిలిపెట్టిపోవడం పైన మేము వాళ్ళని ఆ రకంగా అన్నాం. ఆ తర్వాత మేము ఇప్పుడు రాసుకున్న దాంట్లో కూడా వాళ్ళు వెళ్ళడానికి కూడా మా రాజకీయ పరిస్థితులు కారణమై ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా నేను మళ్ళీ అక్కడ జోడించిందండి ఇప్పుడు నేను రాసిన దాంట్లో. కాబట్టి ఏంటంటే వాళ్ళందరికీ నాది ఒకటే విజ్ఞప్తి అండి, అసలు పార్టీ ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది? పార్టీ లోపాలేంటి? నా యవ్వనాన్నంతా కాదు, నా జీవితాన్ని చాలా వరకు పార్టీ కోసం విప్లవోద్యమం కోసం చాలా మంది కూడా ఇచ్చారు కదా. అదే వచ్చారు, ఇంకా వస్తున్నారు కదండి. ఇప్పుడు నిన్నగాక మొన్న దమ్తర నుంచి ఒక 10 మంది వచ్చారండి. కాబట్టి ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. అసలు పార్టీ ఈ స్థితికి ఎందుకు చేరిందనేది మీరు ఆలోచిస్తారా? నన్ను ద్రోహి అని, కోవర్ట్ అని, ఫడ్నవీస్తో సంబంధాలు ఉన్నాయని, ఇంకెవరితో సంబంధాలు ఉన్నాయని చెప్పి నిందించుకుంటూ కూర్చుంటారా? కావాల్సింది ఏంటండి? కాబట్టి అసలు పార్టీ ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది అనేది దయచేసి మీరు ఆలోచించండి, దయచేసి మీరు విశ్లేషించండి, విషయాన్ని విశ్లేషించి ప్రజల ముందు పెట్టండి. అది నేను వాళ్ళను కోరుకునేది, వాళ్ళకు విజ్ఞప్తి చేసేది. సార్ 1969 నుంచి తీసుకుంటే ఉద్యమం శ్రీకాకుళం అంటే ముందు లక్షల బరి నుంచి శ్రీకాకుళం రైతాంగ పోరాటం, తర్వాత ఉత్తర తెలంగాణ, నల్లమల, రాయలసీమ ఇవన్నీ ప్రాంతాలు విస్తరించింది. ఓ ఎర్ర జెండా అనేది 16 రాష్ట్రాల పండిన పార్టీ. అప్పుడు ప్రజలకు ఎదుర్కొన్న సమస్యలు మీరు గుర్తించేవారు, ప్రజలు కూడా మిమ్మల్ని గౌరవించేవారు. ఆ సతి నుండి ఈ సతికి రావడానికి కారణం మీరు అబుజ్మడ్ ఏరియాలో పూర్తిగా ఫిక్స్ అయిపోవడం, ఇదే ప్రపంచం అనుకుని మీరు ఉండిపోవడం వల్లే మిగతా చుట్టుపక్కల మైదాన ప్రాంత ప్రజలందరూ మీకు దూరం అయ్యారు. ప్లస్ ఇక్కడ జరుగుతున్న సమస్యలను పక్కన పెట్టి కేవలం ఆదివాసీలే మీకు ప్రాణం అంటూ ఉండబట్టి ఈ పరిస్థితి వచ్చిందన్నది. అవన్నీ పైకి కనపడుతున్నటువంటి విషయాలండి, కానీ వాస్తవంగా అంతరంగికంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, విషయాలు, చర్చలు వేరండి. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. తెలంగాణ నుంచి బలగాలను ఎప్పుడు రిక్రూట్ చేసుకున్నాం మేము? వెనక్కి ఎప్పుడు పిలుచుకున్నాం? డీకే అన్నాడు ఒక రేర్ ఏరియాగా ఉంది కాబట్టి మేము తెలంగాణ నుంచి బలగాలను ఎప్పుడు వెనక్కి తీసుకున్నాం? 2003లో. మాధవ్ అమరత్వంతో 2005లో ఆంధ్రప్రదేశ్ అంతా మొత్తం దెబ్బతినిపోయింది. ఆ తర్వాత వస్తే ఉత్తర ఛత్తీస్గఢ్లో 2005 నాటికే దెబ్బతినిపోయింది. బెంగాల్లో కిషన్జీ అమరత్వంతో 2011లో దెబ్బతినిపోయింది. ఎంఎంసీలో స్టాగ్నేషన్కు 99, 2000 నాటికే స్టాగ్నేషన్కి వచ్చేసింది. కాబట్టి ఒక్కొక్క ప్రాంతాన్ని విడిగా విశ్లేషించుకుంటే పరిస్థితి ఏంటి అనేటువంటిది అర్థమవుతుంది. అంతే కేవలం దండకారణం కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు ఏం జరుగుతుందో కూడా విశ్లేషించుకుంటున్నారు. సీసీ అదే చేస్తుంది కదండి. సీసీ పని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దేశవ్యాప్తంగా మన ఉద్యమం ఏ స్థితిలో ఉంది, ఏ రకంగా ఉన్నటువంటి విషయాన్ని విశ్లేషిస్తుంది సీసీ. మరి అందుకు అనుగుణంగా ఎందుకు మార్పులు చేయలేకపోయింది? ఎందుకు కింద వరకు క్యాడర్ని డెవలప్ చేయలేకపోయింది? క్యాడర్ అదే అంటండి, క్యాడర్ని డెవలప్ చేయడం అనేటువంటి విషయానికి వచ్చేది ఉంటే ఫస్ట్ మనం తీసుకున్న టాస్క్ ఏంటి? బలాబలాలను విశ్లేషించుకోవడం, దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేము అనుసరించిన పద్ధతులు నేను ప్రధానంగా చెప్తుంది 2000 తర్వాత నుంచి, పిఎల్జీ ఏర్పడిన తర్వాత నుంచి మేము సైనిక కర్తవ్యాలపైన ప్రధానంగా ఫోకస్ చేసినాం, సైనిక కర్తవ్యాలపైన మేము ప్రధానంగా కేంద్రీకరించినాం. అది మేము చేసిన తప్పిదాం అని చెప్పి నేను చెప్తున్నా కదండి. అంటే ఒకప్పుడు పార్టీ ఐడియాలజీ దగ్గర ముందుకు వెళ్ళిన పార్టీ, చాలామంది చదువుకున్న వారు వచ్చిన పార్టీ క్రమేపీ తగ్గిపోవడం ఒకటి. 2 మావోయిస్టు పార్టీ, నక్సల్స్ పార్టీ అంటే కేవలం తుపాకీతో ఫైట్ చేయడం వరకే పరిమితం అయిందన్నది, దాడులు, ప్రతిదాడి దీనికే అవుతుంది తప్ప మిగతా దాన్ని ముందుకు వెళ్ళలేదనేది బయట అంటుంటారు. బయట అంటున్నారని కాదండి, చాలామంది నిజంగా జస్ట్ నాకు ఆ సందర్భం గుర్తులేదు, కానీ హరగోపాల్ గారు కూడా 2018-19లో ఒక వేదికపై మాట్లాడండి, గతంలో చాలా సమస్యలు తీసుకునేది వీళ్ళు, ఇప్పుడు కేవలం మిలిటరీ పైన ఏదో అంబేద్కర్ గారే ముందు ఏదో మాట్లాడిన సందర్భంలో చెబుతూ ఆయన అన్నారండి. ఇంకా కొన్ని వ్యాసాలలో టంకశాల అశోక్ గారు, మిగతా వాళ్ళు కూడా రాస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలామంది మమ్మల్ని మీరు గాడి తప్పుతున్నారని చెప్పి
విప్లవ క్యాంపును, విప్లవ శిబిరాన్ని వాళ్ళకు తోచిన సలహాలు, తర్వాత అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలు మేము అపహాస్యం చేస్తూ వచ్చాం తప్ప వాటి నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయలేదండి. మీరు అంటున్నది కరెక్ట్. ఇప్పుడు నేను 22 పేజీల డాక్యుమెంట్లో అదే రాశానండి. మాకు సాయుధ క్యాడర్ తప్ప పార్టీ లేదు ప్రజల్లో. రహస్య పార్టీ ఏదైతే ఉండాలో అది లేదండి. అది మేము చేసిన మిస్టేక్. సార్ చాలా మంది జనజీవన స్రవంతిలోకి వచ్చామంటుంటారు. చాలా అంటే మీరు అన్నారే లేదు కానీ కొంతమంది అంటుంటారు. మరి అడవిలో ఉన్న ఆదివాసుల జనం కదా? ఆ రకంగా ఎందుకంటే ఇప్పుడు మనం ఏ రకంగా వ్యాఖ్యానించుకుంటాం అనేది ఉందండి. ఎందుకంటే ఒక పరిమితమైనటువంటి ప్రజలకే కేవలం ఆదివాసులు భారతదేశ జనాభాలో 8.4% ఉన్నారు. అందులో మేము ఈ ఆదివాసుల్లో అంటే కూడా కేవలం మళ్ళీ రోడ్ సైడ్ గ్రామాలలో లేము, పట్టణాలలో లేము, అడవులకు మూల ప్రాంతాలకే మేము పరిమితం ఉన్నాం. కాబట్టి చాలా చిన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకే మేము పరిమితం ఉన్నాం. కాబట్టి విశాల ప్రజల్లోకి వెళ్దాం, అనేక సెక్షన్ల మధ్యలోకి వెళ్దాం. మనం స్వయంకృత అపరాధాలతోటి మనం ఇక్కడికి పరిమితమైనాం. కాబట్టి వీటి నుంచి బయటపడడానికి మనం విశాల ప్రజల్లోకి వెళ్ళడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తామని చెప్పేదే మేము చెప్తున్నటువంటిది. వాళ్ళు ప్రజలు కాదు, వీళ్ళే ప్రజలు, ఆ రకమైన డిమార్కేషన్ అది సరిది కాదు. సార్ మీరు వచ్చిన తర్వాత వరుసగా పార్టీకి నష్టాలు జరుగుతూనే ఉన్నాయండి. అంటే మీ ద్వారా కాకపోయినా ఏదో రకంగా గవర్నమెంట్ చూస్తుంది. ఆపరేషన్ కగార్ అనేది కూడా మార్చ్ 31 క్లోజ్ చేస్తుంది. దీని తర్వాత పార్టీ ఉంటుందంటారా? ఎందుకంటే పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటిది, ఎందుకంటే మేము ముఖ్యంగా సాయుధ కేడర్లు ఎవరైతే ఉన్నారో సాయుధ కేడర్లు క్రమంగా మేము చేస్తున్నటువంటి తప్పులతోటి మేము మా అంచనాలు, మా విశ్లేషణలు, మేము తీసుకుంటున్న ఎత్తుగడలతోటి దెబ్బతింటూ వస్తున్నాం. ఆ క్రమంలో కగార్ స్టార్ట్ అయింది. కగార్ అటువంటిది కూడా అది అధికారికంగా వచ్చిన పేరులాగా నాకైతే ఎక్కడ చదివింది లేదు. అది మొదటిసారి మీడియా నుంచే మేము విన్నటువంటిది. ఆ పేరు కూడా 2024 జనవరిలో తెలుగు మీడియానే, మళ్ళీ అది కూడా అక్కడి నుంచే వచ్చింది, మేము చూసింది. కాబట్టి సరే పేరు ఏదైనప్పటికీ కూడా పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. దీంట్లో మేము చాలా నష్టాలు పోతున్నాం. నేను రాకముందు నష్టపోయినాం, మేము వచ్చిన తర్వాత నష్టపోతున్నాం. మరీ ఎక్కువ జరిగినట్టు. అంటే నేను రాకముందే బసవరాజు గారు అమరులయ్యారు. కాబట్టి ఆ తర్వాత కూడా జరుగుతున్నాయి. ఇప్పటికీ నేను ఇప్పుడు వచ్చే ముందు కూడా ఒక వీడియో చూసొచ్చాను. దాంట్లో పౌరకుల నాయకులు ఎవరో వారు దీని మీద విశ్లేషిస్తూ మాట్లాడుతున్నారు. కాబట్టి అది కొనసాగుతుందండి. అందుకోసం ఏంటంటే పార్టీ లేకుండా సైన్యం నిలబడడం కానీ, సైన్యం ఉండడం కానీ సాధ్యం కాదండి. కానీ పార్టీలో మిలిటరీకి సంబంధించిన వరకు హిడ్మా ఎన్కౌంటర్, తర్వాత బసరా ఇంకొక వ్యక్తి ఉంటారు, ఆయన కూడా లొంగిపోవడం, అరెస్ట్ అవడం, ఇవన్నీ కూడా పార్టీకి మిలిటరీకి దెబ్బ కొట్టదా? ఎందుకంటే ముందే చాలా దెబ్బతినిపోయినాం కదండి. ఎందుకంటే పార్టీలో జనరల్ సెక్రటరీ అమరుడు కావడం అనేది చాలా పెద్ద తీవ్రమైనటువంటి ఎవరు ఊహించారంటే అవుతుంది అలాగని? నేనైతే ఊహించిందండి. ఆయనతో అన్నాను నేను నవంబర్ 18 నాడు కలిసినప్పుడు ఆయనతో, మమ్మల్ని అందరినీ మనం అనుకున్న విధంగా వెళ్ళాలని చెప్పి అంటున్నావు దాదా, మరి నువ్వెక్కడ ఉంటావు? నీకు ఇక్కడ అసలు గ్యారంటీ ఏముంది? ఇక్కడ ఉండలేం కదా. మమ్మల్ని అందరినీ నన్ను ఒరిస్సా పోమంటున్నావు, దేవుజీని దక్షిణ బస్త్ర పోమంటున్నావు, రాజధాని కోజధాని బయటకు వెళ్ళి బతకాలని చెప్పి అంటున్నావు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు నువ్వెక్కడ ఉంటావు? నువ్వు ఉండలేవు కదా అంటే, ఇక ఉండాలి కదా ఎవరో మనం. నేను చాలా చిన్న టీం తోటి ఒక 9 మందితోటి ఇదే ప్రాంతంలో సమన్వయంలో ఉంటానని చెప్పి చెప్పాడండి. ఇది ఏ ఒక్క నష్టం కూడా అనూహ్యమైంది కాదు. 2024 కగార్ స్టార్ట్ అయిన తర్వాతనే మా సర్కిల్లో మీరు చూడండి, ప్రతి దాంట్లో మేము నిలబడలేము, ఉండలేము,